తెలంగాణలో పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. ఆన్లైన్లో దరఖాస్తు అప్లోడ్ అయితే అదే 10,000 దేవుడా అనే పరిస్థితి నెలకొంది. ఇక లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటే కొందరినే అదృష్టం వరించింది. అయితే అది కూడా ఎంతో కాలం నిలవలేదు. కొద్ది కాలానికి ఆనందం ఆవిరైపోయింది. పట్టాలిచ్చినా గృహప్రవేశానికి అనుమతించడం లేదు. దీంతో లబ్ధిదారుల కష్టాలు డబుల్ అయ్యాయి. ప్రభుత్వం మారటంతో కథ మళ్లీ మొదటికొస్తుందా, నిబంధనలు ఏమైనా మారుతాయా అన్న ఆందోళన మరింత తీవ్రమైంది. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకాన్ని చాలా అట్టహాసంగా ప్రారంభించింది. కేసీఆర్ సర్కార్లో గొప్పగా చెప్పుకునే పథకాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఒకటి. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నత ప్రమాణాలతో ఇళ్లు నిర్మించింది. మొత్తం 1,00,000 ఇళ్ల నిర్మాణం చేపట్టగా ఇందులో 70,000 ఇళ్లు పూర్తవడంతో 3 దశల్లో 61,784 ఇళ్లు లబ్ధిదారులకు అందే. మిగిలిన 35,000 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అక్టోబర్ లో లాటరీ ద్వారా లబ్ధిదారుల్ని ఎంపిక చేసి వారికి ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఇళ్ల సముదాయాల వద్దకు తీసుకువెళ్లి కేటాయించిన వాటిని చూపించింది. ఇంకేముంది, అదృష్టం తమను వరించిందని వాళ్లు ఎంతగానో మురిసిపోయారు. ఇక గృహప్రవేశమే తరువాయి అనుకున్నారు. అంతలోనే లబ్ధిదారుల ఆనందం ఆవిరైపోయింది. ఇల్లొచ్చిందని సంబరపడాలా, ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతి లేక బాధపడాలా తెలియని పరిస్థితి ఏర్పడింది. పట్టాలిచ్చి 2 నెలలవుతున్నా ఇంకా గృహప్రవేశానికి మాత్రం అధికారులు అనుమతించడం లేదు. దీంతో లబ్ధిదారులు కొత్త రకం ఆందోళన మొదలైంది. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చి ఒక 3 మంత్స్ అవుతుందన్నా. మాకు ఫస్ట్ బ్లాక్ లో వచ్చేది. బ్లాక్ నెంబర్ మాది 14 పైన వచ్చింది. మా డాడీ హ్యాండిక్యాప్ కింద వచ్చేది. ఎప్పుడు వచ్చాను కానీ ఇక్కడ మాకు ఇంకా వర్క్ నడుస్తున్నది. ఇంకా కొంచెం వర్క్ నడుస్తుంది, ఇంకా టైం పడుతుంది. అదే చెప్తున్నాం, మేము వస్తున్నాం పోతున్నాం కానీ మాకు ఏం రెస్పాన్స్ అయితే ఏం లేదు. ఇక్కడ ఉన్నది కానీ వస్తున్నాం, ఇంకా వర్క్ నడుస్తుందని చెప్తున్నారు. హ్యాండ్ ఓవర్ అయితే మాకు ఏం చెప్తలేనన్నా, ఇంకా వర్క్స్ నడుస్తున్నాయని చెప్తున్నారు. ఇంకోటి మాకు పట్టా ఇచ్చారు, తాళాలు ఇచ్చారు, కానీ ఇంకా మాకు అనేది లేదు. మాకు వచ్చింది కూడా మా డాడీది హ్యాండిక్యాప్ కింద వచ్చేదన్న. తిరగడం అవుతుంది. మాకు అక్కడ రెంట్ కట్టుకోవడం కూడా చాలా ప్రాబ్లం వల్ల మేము ఇక్కడ తిరుగుతున్నాం. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ రాను రాను అపహాస్యమవుతోంది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా చేపట్టిన ఇళ్లు లబ్ధిదారులు విక్కిరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయని లబ్ధిదారుల ఓట్లు కొల్లగొట్టేందుకు అధికారులు, నాయకులు కలిసి హడావిడిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కొన్ని చోట్ల లబ్ధిదారుల్ని ఇళ్లలోకి అనుమతించలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో బయట నుంచి గోడలు పూర్తయ్యాయి. ఇంటి లోపల ఉండే విద్యుత్, తాగునీటి కుళాయిలు, వెంటిలేటర్లు, అలాగే కిచెన్ నిర్మాణాలు, వాష్రూమ్ నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. సూరారం, చెర్లపల్లి, లింగంపల్లి, అహ్మద్గూడ, రాంపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 10,000కు పైగా ఇళ్ల పరిస్థితి కూడా అంతే. సౌకర్యాల కల్పన పూర్తి కాకపోవడంతో గృహప్రవేశాలు చేసేందుకు లబ్ధిదారులు సాహసించడం లేదు. 20 సంవత్సరాల నుంచి కిరాయికుంటున్నాం సార్ మేము. కానీ కాకపోతే మాకు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాం, మాకు పట్టాలు ఇచ్చిర్రు. కాకపోతే ఇంకా తాళాలు ఇవ్వలేరు, మాకు రూములు కూడా చూపించలేదు సార్. మరి ఎప్పుడు అదొకటి మాకు చేయాలని మేము కోరుకుంటున్నాము. పట్టా ఇచ్చారు కానీ తాళాలు ఇవ్వలేరు, మాకు రూములు కూడా చూపించలేరు. ఇంకా పట్టా ఇచ్చి 2-3 నెలలు అయిపోతుంది సార్. 3 నెలలు అవుతుంది అనుకుంటా. పటాన్చెరు నియోజకవర్గంలోని అతి పెద్ద గృహ సముదాయం. సౌకర్యాల కల్పన పూర్తి కాకపోవడంతో గృహప్రవేశాలు చేసేందుకు లబ్ధిదారులు సాహసించడం లేదు. పటాన్చెరు నియోజకవర్గంలోని అతి పెద్ద గృహ సముదాయంలో 15,000కు పైగా ఇళ్లుండగా అక్కడ కూడా గృహప్రవేశాలు మొదలు కాలేదు. చాలా చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే పట్టాలు అందజేశారు, కానీ తాళాలు మాత్రం అప్పగించలేదు. అసలు గృహప్రవేశానికి అనుమతించడం లేదు. లబ్ధిదారులు ఆరా తీస్తే నిర్మాణ పనులు ఇంకా మిగిలే ఉన్నాయని, పూర్తయిన తర్వాత ఇళ్లు అప్పగిస్తారని సైట్ల దగ్గర ఉండే వాచ్మెన్లు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. చాలా ఏళ్లుగా ఇంటి అద్దెలు కట్టుకోలేకపోతున్నామని, ఇంటిని అప్పగిస్తే అద్దె బాధ తప్పుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారండి, ఇంకా తాళాలు ఇవ్వలేదు. మేము వెళ్తున్నాం, రూమ్ దగ్గరికి వెళ్తున్నాం, చూస్తున్నామండి. మేము ఉండేది ఇక్కడ 20 సంవత్సరాలు ఉన్నామండి. 20 సంవత్సరాలు అంటే మేము 2016లో మాత్రం అప్లై చేసామండి. డబుల్ బెడ్రూమ్ వచ్చింది, పట్టా ఇచ్చారు. దేవేంద్ర నగర్, అదే గాజుల రామారావు అండి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తిమ్మాయిగూడలో 2 పడక గదుల ఇళ్ల సముదాయాన్ని లబ్ధిదారులకు అప్పగించినప్పటికీ ఒక్కరు కూడా ఇంట్లో చేరలేదు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఇదేంటని అక్కడున్న భద్రతా సిబ్బందిని అడిగితే ఇళ్ల లోపల మీటర్లు, విద్యుత్ సరఫరా తీగలు అమర్చలేదని, కాంట్రాక్టర్ ఇంకా పనులు చేస్తున్నారని చెప్పారు. అధికారులు అదే సమాధానం ఇస్తున్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ పథకంలో ఎంపిక ఈ పట్టాలు పొందిన వారి పరిస్థితి ఇలా ఉంటే, దరఖాస్తు చేసుకుని ఇంకా సెలెక్ట్ కాని వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఏళ్ల తరబడి ఎప్పుడు పథకాన్ని ప్రారంభించినా దరఖాస్తు చేస్తున్నామని, అయినా తమకు ఇల్లు దక్కలేదని,
కొత్త ప్రభుత్వంలో అయినా ఇల్లు వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. 20 साल हो गया अप्लाई करके, कुछ भी नहीं आया। हाँ, ये इंतजार में है, कब आता फोन हमारे को मिलता बोल के। थोड़े जनों को आ रहा, हमारे को नहीं आया, फोन करता हूँ बोल के सोचा, अभी तक नहीं आया। అసలు డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంటి, ఎందుకు లబ్ధిదారుల్ని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరా తీస్తే ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు. కనీసం విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా పనులు కూడా అసంపూర్తిగానే వదిలేశారు. అధికారులు మాత్రం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా సమాధానాలిస్తున్నట్టు సమాచారం. చాలా రోజుల క్రితం ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, అప్పుడే లిఫ్టులు, జనరేటర్లు, విద్యుత్ మీటర్లు, పైప్ లైన్లు, సంపులు, ట్యాంకులను నిర్మించామని చెబుతున్నారు. 3 ఏళ్ల పాటు వాటిని ఉపయోగించకపోవడంతో కొన్ని మొరాయిస్తున్నాయని, లిఫ్టులు కూడా ఎప్పుడు ఆగిపోతాయోనన్న ఆందోళన ఉందని, అందుకే అన్నింటికీ ట్రయల్ రన్ నిర్వహించి అప్పగిస్తామని అధికారుల ఆన్సర్. అయితే ఫీల్డ్ లో మాత్రం పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. ఎక్కడ కూడా అధికారులు చెప్పినట్టు పనులు పూర్తయినట్టు కనిపించడం లేదు. గత సర్కార్ కేటాయించిన ఇళ్లకు కొత్త ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి అందిస్తుందా లేదా అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ తమ సమస్యను పరిష్కరించి నూతన గృహప్రవేశానికి అనుమతినివ్వాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పరిస్థితి విచిత్రంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ దాదాపు 1 లక్ష డబుల్ బెడ్రూమ్ నగరాలు నిర్మించింది. అందులో దాదాపు 69,000 పైగా లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళని గుర్తించి లాటరీ పద్ధతి ద్వారా ఆ డబుల్ బెడ్రూమ్ల పట్టాలు అందజేసింది. కానీ ఇప్పటికీ అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, 2 నెలలు పూర్తయినా కూడా ఇప్పటికీ మరి గృహప్రవేశం కాలేదు. ఇప్పటికీ హైదరాబాద్ నగరం మొత్తం కూడా మనకు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం సూరారం ఖాళీలో ఉన్నాం. సూరారంలో 900 పైగానే ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ నిర్మించారు. చాలా పకడ్బందీగా మంచి నాణ్యతతో వీటిని నిర్మాణం కొనసాగింది. ఒక అపార్ట్మెంట్ మామూలుగా మనకు అపార్ట్మెంట్లలో ఏ విధంగా అయితే నిర్మాణాలు ఉంటాయో ఆ విధంగా ప్రైవేట్ కంపెనీలు ఏ విధంగా నిర్మిస్తే దాదాపు అదే స్టాండర్డ్స్తో మంచి నాణ్యత ప్రమాణాలను పాటించి ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని ఈ డబుల్ బెడ్రూమ్ పథకాన్ని తీసుకుంది. కానీ దీనికి సంబంధించి మాత్రం వివాదాలు చాలా రోజులుగా మనం చూసాం. ముఖ్యంగా అందరూ తమకు రాలేదంటూ కూడా గొడవలు దిగాలని చూసాం. అయితే వచ్చిన వారు ప్రస్తుతం ఎవరైతే లాటరీ పద్ధతి తర్వాత సెలెక్ట్ అయ్యారో వారికి మాత్రం ఇంకా గదులు ఏవైతే డబుల్ బెడ్రూమ్స్ ఆల్రెడీ పట్టాలు అందజేశారు. కానీ ఆ పట్టాలకు సంబంధించి వారికి గృహప్రవేశం మాత్రం అధికారులు ఒప్పుకోవడం లేదు. ప్రధానంగా అనేక కారణాలు చెప్తారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి కానీ పైప్ లైన్ వాటర్కి సంబంధించి సప్లైకి సంబంధించి ఇంకా సమస్యలు లేవు. కాబట్టి వాటిని పరిష్కరించాకే మాకు ప్రభుత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ పూర్తి స్థాయిలో రావాలి, వచ్చిన తర్వాత ఇస్తామని చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం సంక్రాంతి తర్వాత 15వ తేదీ తర్వాత అందరికి కూడా ఎవరైతే గదులు కేటాయించబడాయో, ఇల్లు కేటాయించబడాయో వారికి గృహప్రవేశానికి అనుమతిస్తాం, వారు ఉన్న కీస్ కూడా అందిస్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా అంటే ఇంత పెద్ద మొత్తంలో నిర్మించిన నిర్మాణాలు ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఒకసారి మనం బయటకు వెళ్ళి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. చాలా పెద్ద మొత్తంలో ఈ గృహ సముదాయాల్లో మొత్తం నగర వ్యాప్తంగా కూడా మనకు చాలా వరకు 1 లక్ష సంబంధించిన డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 70,000కు సంబంధించిన ఇల్లు పూర్తయ్యాయి. అందులో 61,784 ఇల్లు ఆల్రెడీ 2 నెలల క్రితమే లాటరీ పద్ధతి ద్వారా వివిధ కేటగిరీల ద్వారా వాటిని అందజేశారు. ఆ పట్టాలు కూడా మనకు అందజేశారు. ఇప్పుడు ఇంకా 35,000 ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించలేదు. ప్రస్తుతం అధికారులు దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అవన్నీ సక్రమంగా పూర్తయితే మాత్రం తొందరలోనే ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అంటే ఏవైతే డబుల్ బెడ్రూమ్స్ ఆల్రెడీ పట్టాలు అందుకున్నారో వారందరికీ కూడా కీస్ ఇచ్చి వారి గృహ నిర్మాణం అంటే వాళ్ళకి ఇంట్లో గృహప్రవేశానికి అనుమతిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే నగరంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు అయితే బోసిపోతూ కనిపిస్తున్నాయి. చాలా చోట్ల కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రవికుమార్తో కలిసి రమణాయచన్ టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల కష్టాలు అలా ఉంటే, ఇక గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని సర్కారు హామీ ఇచ్చింది. అయితే ఈ స్కీమ్ అమల్లో సర్కారుకు సవాళ్లు ఎదురవుతున్నాయి. స్కీమ్ పేరును ఇందిరమ్మ ఇల్లుగా ఖరారు చేసిన సర్కారు దరఖాస్తుల స్వీకరణకు తేదీని కూడా ప్రకటించింది. గత ప్రభుత్వంలో తీసుకున్న దరఖాస్తులు రద్దు చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం అందుతోంది. రద్దు చేస్తే వారి పరిస్థితి ఏంటి? కొత్తగా తీసుకునే దరఖాస్తులు ఎంత మేరకు పారదర్శకంగా ఉంటాయి? గృహ నిర్మాణంపై సర్కారు ఎలా ముందుకు సాగుతుందో ఉలుక్కేద్దాం.
గత ప్రభుత్వం సొంత స్థలం ఉన్న పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి 3 లక్షల ఆర్థిక సాయం చేస్తామంటూ గైడ్ లైన్స్ విడుదల చేసింది. నియోజకవర్గానికి 3,000 ఇళ్లకు తక్కువ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించింది. బడ్జెట్ లో 12,000 కోట్లు కేటాయించింది. వీటిలో బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమం కింద గృహలక్ష్మి పథకానికి 7,350 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లోని వారికి 3,450 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 3,900 కోట్లు కేటాయించారు. 3 లక్షల రూపాయల సాయాన్ని 3 దఫాల్లో అందించనున్నట్టు ప్రణాళిక రూపొందించారు. స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలు వచ్చిన లబ్ధిదారుల గుర్తింపు అమలు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 15.05 లక్షల దరఖాస్తులు రాగా 10.05 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. ఎన్నికల కోడ్ వచ్చే నాటికి 1.85 లక్షల మందికి మాత్రమే శాంక్షన్ పేపర్స్ అందజేసినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ నాటికి అర్హులుగా గుర్తించిన పలువురికి గత ప్రభుత్వం ఆర్థిక సాయం పత్రాలు అందించింది. వీరి విషయంలో ఎలా ముందుకెళ్లాలనేది కూడా ప్రస్తుత ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఇల్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామాల వారీగా సభలను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని ప్రాథమిక ప్రణాళిక. పథకానికి ఇందిరమ్మ ఇళ్లుగా నామకరణం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారని 3-4 డిజైన్లలో ఇంటి నమూనాలను గృహ నిర్మాణ శాఖ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. 6 గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇంటి నిర్మాణ పథకానికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంటి నిర్మాణానికి సాయంపై పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ రద్దు చేసి కొత్తగా స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. అయితే దరఖాస్తుల్ని ఆన్లైన్ ద్వారా స్వీకరించడంతో గతంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఆన్లైన్ లోనే దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. వివాదాలు లేకుండా ఆఫ్లైన్ లో దరఖాస్తులు తీసుకుని తర్వాత ఆన్లైన్ లో పొందుపరిస్తే బాగుంటుంది. దరఖాస్తు నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు దశల వారీగా వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ఓ ఐడిని కేటాయిస్తే ఎలాంటి సమస్య ఉండదని నిపుణుల అభిప్రాయం. గృహ నిర్మాణ పథకం పకడ్బందీగా అమలు కావాలంటే ప్రస్తుతం ఉన్న గృహ నిర్మాణ శాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గృహ నిర్మాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలంటే అధికార యంత్రాంగం చాలా కీలకం. అయితే ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అసలు శాఖలో ఎంతమంది ఉద్యోగులున్నారు, ఇంకా ఎంతమంది అవసరం ఉంటుందనే వివరాలు సేకరించింది. గృహ నిర్మాణ శాఖలో కొత్త కార్యక్రమాలు లేకపోవడంతో బలహీన వర్గాల గృహ నిర్మాణాలను కూడా ఇతర శాఖలు చేపడుతున్నాయన్న కారణంతో బీఆర్ఎస్ సర్కార్ ఆ శాఖను R&Bలో విలీనం చేసింది. 500కు పైగా ఉద్యోగులను ఇతర డిపార్ట్మెంట్లకు డెప్యుటేషన్ పై బదిలీ చేసింది. గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర కార్యాలయం ప్రస్తుతం కేవలం 50 మందితోనే కార్యకలాపాలు సాగిస్తున్నట్టు సమాచారం.